ప్రత్యక్షమా పరోక్షమా ఈ రెండింటిలో ఏది మంచిది? ఏపీ అధికార పార్టీలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన మంత్రులు, ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ అంశం వారికి అస్సలు నచ్చడం లేదు. ఇదే అంశంపై మంత్రివర్గ భేటీ సందర్భంగా చర్చ జరిగింది. కేబినెట్లో ఈ అంశం చర్చకు రాకపోయినప్పటికీ అధికార పార్టీ నేతల్లో మాత్రం అలజడిని సృష్టిస్తోంది. కానీ భావ సారూప్యత కలిగిన కొందరు మంత్రులు మీటింగ్ పెట్టుకొని చెప్పాల్సిన వారికి తమ అభిప్రాయాలను చెప్పేశారు. వారంతా ఏమనుకుంటున్నారు, ఎవరికి చెప్పారు, ప్రత్యక్ష ఎన్నికలతో జరిగే నష్టమేంటి అనే అంశంపై అధికార పార్టీలో జరుగుతోన్న చర్చపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారనే మాట వినిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించకుండా సీఎం కూడా ఎవరో చెప్పింది విని ఏవేవో ప్రతిపాదనలు చేస్తున్నారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదైనా అంశంపై పార్టీతో పాటు మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే సూచనలు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీ చైర్పర్సన్లకు ప్రత్యక్షంగా ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చంద్రబాబు ప్రతిపాదనను చాలా మంది నుంచి నిర్ద్వందంగా వ్యతిరేకత వస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయలేదు. కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యక్ష ఎన్నికలకు వెళితే లాభం కంటే నష్టమే ఎక్కువనే అంచనాలున్నాయి. పైగా ఖర్చు తడిసి మోపెడవుతుందనే ఆందోళన పార్టీలో లేకపోలేదు. ఇది వాంఛనీయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెప్టెంబర్ ఆఖరి నుంచి అక్టోబర్ చివరి వరకు వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎలక్షన్లు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని తాత్కాలికంగా నిర్ణయించింది. లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించాలంటే తొలుత బీసీ కమిషన్ లెక్కలు తేల్చాల్సి ఉంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం డెడికేటెడ్ బీసీ కమిషన్ ప్రస్తుతం వెనుకబడిన తరగతుల జనాభా లెక్కలపై అధ్యయనం చేస్తోంది. ఈ నెలాఖరుకు ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఎలక్షన్లపై ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వస్తాయి. తెలుగుదేశం ఉమ్మడి ఏపీలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు, జిల్లా పరిషత్తులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించింది. మేయర్లు, పురపాలక సంఘాల చైర్పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధంగా అప్పట్లో ఎన్నికలు జరిపింది. ఆ తర్వాత టీడీపీ పరోక్ష ఎన్నికలు నిర్వహించింది. 2014, 2019లోనూ ఇదే పద్ధతిని అనుసరించింది. కానీ ఈసారి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు నేతల దగ్గర ప్రస్తావించారని సమాచారం. ఇటీవల తనను కలిసిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావుతో ఇదే అంశాన్ని చెప్పారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర విముఖత వ్యక్తం చేశారన్న చర్చ ఉంది. ప్రత్యక్ష ఎన్నికలతో అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులకు మళ్లీ తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్న అంశంపైన సందేహాలు వెలుబుచ్చారని సమాచారం. కూటమి ప్రభుత్వం పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం జనం వేచి చూస్తున్నారు. అలాగే పెన్షన్లకు ప్రజల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇవి తీర్చకుండా ప్రత్యక్ష ఎన్నికలకు ఎలా వెళతామని కొందరు ప్రశ్నించారు. పైగా ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల పైర్లు సాగవ్వలేదు. పట్టిసీమ నీరు ఎత్తిపోస్తున్నప్పటికీ కృష్ణా డెల్టాలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. ఆగస్టు 2వ వారంలోనూ కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు వేయలేదు. కాలం తెచ్చిన కరువు పరిస్థితులను రైతాంగం అర్థం చేసుకుంటోంది. కానీ సహజంగా అసంతృప్తి ఉంటుంది. ఇదే విషయాన్ని తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా
నేటికి కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. తెలుగుదేశం శ్రేణులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. అలాగే అర్హులైన వారిని పక్కన పెట్టి అనర్హులకు పదవులిచ్చి అందలం ఎక్కించారనే అసంతృప్తి ఉంది. పార్టీకి ఎంత చేసినా ఏముందని నిట్టూర్చుకునే నేతలు లేకపోలేదు. ఇలాంటి అంశాలతో క్రియాశీలక నేతలు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారని సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు చెప్పేదానికి చేసే వాటికి చాలా తేడా ఉంటోంది. కొన్నిసార్లు పొంతన ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తే ఎదురయ్యే పరిణామాలను సీఎం చంద్రబాబు ఆలోచించాలన్నది టీడీపీ సీనియర్ల సూచన. ముఖ్యమంత్రికి అందే నివేదికల్లో అంతా బాగుందనే కలరింగ్ ఇస్తున్నారనే మాట వినిపిస్తోంది. సంతృప్తి శాతం బాగుందని చెబుతున్నారన్న ప్రచారం ఉంది. 2019లోనూ ఇలానే చెబితే ఏం జరిగిందో ముఖ్యమంత్రికి గుర్తులేదా అని మరో మంత్రి ప్రశ్నించడం గమనించదగ్గ విషయం. నేల విడిచి సాము చేస్తే ఏమైందో గ్రహించకపోతే నష్టమన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు ఈ నెల 6న కేబినెట్ భేటీకి ముందు మంత్రి లోకేష్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ సమావేశానికి హాజరైన మంత్రులు అన్ని స్థానిక సంస్థల హెడ్స్కు ప్రత్యక్ష ఎన్నికలు, కరువు, నామినేటెడ్ పదవుల వంటి అన్ని విషయాలను విపులంగా చర్చించారని సమాచారం. దీనిపై తనకు కొంత సమాచారం ఉందని, అందరి మనోభావాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్తానని చెప్పారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లను ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనపై శాసనసభ్యులు తమ అభిప్రాయాలను ఇన్ఛార్జ్ మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. స్థానిక సంస్థలను కూటమి దక్కించుకోకపోతే తాము బలహీన పడినట్టు అవుతుందని ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఒకంత ఆందోళన కనిపిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లను గెలిపించాలంటే మళ్లీ కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు అంత భారాన్ని మోసే పరిస్థితుల్లో లేమని పార్టీ పెద్దలకు చెప్పేస్తున్నారు. 2 చేతుల సంపాదిస్తోన్న ఎమ్మెల్యేలకు ఇబ్బంది లేదని, అలాంటి వారు 15% మించి లేరని మరో మంత్రి విశ్లేషించారు. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రపక్షాలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.